హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు క్రంచీ రుచులు. ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి. ఈ గోంగూర పచ్చడిని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటూ ఉంటే మిగతా కర్రీస్ అన్నిటినీ కూడా మర్చిపోతాం, అంత టేస్టీగా ఉంటుంది. జ్వరం వచ్చినప్పుడు కానీ, నోటికి ఏది రుచించినప్పుడు కానీ ఈ పచ్చడిని వేసుకొని తింటే చాలా ఈజీగా టేస్టీగా తినేసేయవచ్చు. మరెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పచ్చడి కోసం ముందుగా ఈ విధంగా గోంగూరను తీసుకొని బాగా కడిగి ఒక స్ట్రైనర్లో వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 2 టీ స్పూన్ల జీలకర్రని, 2 టీ స్పూన్ల వరకు ధనియాలను కూడా వేసుకొని 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే 15 వరకు పచ్చిమిర్చిని తీసుకొని మధ్యలోకి ఘాట్లు పెట్టి ఈ విధంగా ఇందులోకి వేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇందులోనే పొట్టు ఒలిచిన వెల్లుల్లిని కూడా 10 నుండి 12 వరకు వేసుకొని మొత్తం అంతటిని బాగా మిక్స్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ గోంగూరని మంటని సిమ్లోనే పెట్టి దగ్గరగా ఉడికేంత వరకు మూతను వేసి బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాల తర్వాత చూస్తే గోంగూర బాగా మగ్గిపోయి ఉంటుంది. ఈ గోంగూర ఇంకా బాగా దగ్గరగా ఉడికేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈలోగా ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి మిశ్రమాన్ని మిక్సీలో వేసి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ను కూడా వేసి మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా గోంగూర కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా బాగా ఉడికిన గోంగూరని కావాలంటే మీరు మిక్సీలో కూడా వేసుకోవచ్చు. మిక్సీలో వేస్తే మొత్తం పేస్ట్లా అయిపోతుంది. మీకు నచ్చితే ఆ విధంగా అయినా చేసుకోవచ్చు. కానీ ఈ విధంగా స్పూన్తో స్మాష్ చేస్తూ కలపడం వల్ల కొద్దిగా కోర్సుగా ఉంటుంది. ఈ విధంగా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా బాగా స్పూన్తో స్మాష్ చేస్తూ కలపడం వల్ల ఇది రోటి పచ్చడి టెక్స్చర్లోకి వస్తుంది. ఈ విధంగా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులో ముందుగా మనం మిక్సీ వేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్టును కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న ఈ పచ్చడిలోకి పోపును కూడా ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం స్టవ్ పైన మరొక చిన్న ప్యాన్ను పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రని, టీ స్పూన్ శనగపప్పు, 2 ఎండుమిరపకాయల్ని, కొద్దిగా పసుపును కూడా వేసి ఎర్రగా వేగిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చడిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా టెంప్టింగ్గా ఉండే గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఈ విధంగా రెడీ అయిన గోంగూర పచ్చడిలోకి ఉల్లిపాయల్ని కూడా సన్నగా కట్ చేసి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి రెడీ. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.